మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మద్దిపాడు మండలం ఇనమన మేలూరు గ్రామ ఎన్నికల కాలనీలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా శంకరావం బాబు సూపర్ 6 కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి వెళ్లి టీడీపీ మేనిఫెస్టో పథకాల గురించి వివరిస్తూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి మీ విజయ్ని మరియు బాపట్ల పార్లమెంట్ ఎన్డీఏ అభ్యర్థికి తెన్నేటి కృష్ణప్రసాద్ని ఆశీర్వదించాలని ప్రార్థించిన సంతనూతలపాడు నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ మాజీ ఎమ్మెల్యే శ్రీమతి యామిని బాల ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మండవ జయంత్ బాబు, గ్రామ పార్టీ అధ్యక్షులు బావన్ నారాయణ, మాజీ ఎంపీటీసీ మందపల్లి శ్రీనివాసరావు మరియు మండల గ్రామ టీడీపీ జనసేన బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. వారు నా తండ్రి మా అతిథిగా పోటీ చేయించుండగా వారికి విధించినటువంటి మంచి మనసు హృదయాన్ని బట్టి స్తోత్రాలయ్యా. మా యొక్క నేనేం కాదంటాను. ఎక్కడ వెళ్ళా కానీ విజయకుమార్ మంచోడగా బాగానే చేస్తున్నాడు అని చెప్తున్నారు, కానీ మంచోడు అని ఓట్ల దగ్గర ముంచేస్తున్నారు. సో అది ఈసారి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే తమాషగా చెప్తున్నా ఈసారి, ఎందుకంటే మంచోళ్ళకి మీరు సపోర్ట్ చేయకపోతే మళ్ళీ దాని తర్వాత జీవి కింద కూర్చొని, దాని తర్వాత చెట్ల కింద కూర్చొని ఆ ఎమ్మెల్యే ఇలా చేశాడు, ఆయనకి ఇన్ని పోస్టులు తీసుకున్నాడు, ఇవన్నీ చెప్పేది కొద్దిగా అనవసరమైన విషయం. నేను ఇవన్నీ తెలియజేస్తాను. దాంతో ఇంకొక విషయం నేను చెప్పేది ఏంటంటే, ప్రభుత్వంలో కూడా నేను ఒకటి చెప్తున్నా, పోయిన 5 సంవత్సరాలు ఎన్నికల ప్రచారం మరియు బావుసూరుడు భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మన ప్రీతమ నాయకులు మాజీ శాసనసభ్యులు సంతనూతలపాడు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారు మరియు బాపట్ల పార్లమెంట్ అభ్యర్థి తెన్నేటి కృష్ణప్రసాద్ గారు అధినమ్మ శ్రీమతి యామిని బాల గారు మాజీ శాసనసభ్యురాలు 23వ తారీఖున జరుగుతున్న సార్వత్రిక, మరి ముఖ్యంగా మీరు గమనించండి, విజయ్ కుమార్ గారికి మరి ముఖ్యంగా పేద ప్రజలకి ఈ దళిత వర్గాలకు అందరికీ అందుబాటులో నిలిచిన నాయకులు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారు. ఒక విషయం ఏంటిదంటే, 2009లో నేను ఇక్కడ రాజకీయాలకు వచ్చి ఎమ్మెల్యేగా నిలబడినా. మొదటిసారి గెలిచాను, దాని తర్వాత 2 సార్లు నిలబడినా, ఇబ్బంది పడినా. అయినా కానీ ఈ కాలనీ ప్రజలు గుర్తించాల్సింది ఏంటిదంటే, నేను ఓడినా గెలిచినా నా వంతు సహాయం ఈ కాలనీకి ఎమ్మెల్యేగా చేశాను, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా చేశాను అనేది మీ అందరికీ నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఏ విషయంలో కానీ నాకు ఓటేసినా ఓటైపోయినా కానీ ఈ ఎస్సీ కాలనీ వాళ్ళందరూ నా సోదరులు సోదరీమణులని ఉద్దేశంతో పెన్షన్లు పార్టీలు అతీతంగా ఇచ్చాను, రేషన్ కార్డులు అప్పుడు పార్టీలు అతీతంగా ఇచ్చాను. ఆ రోజు ఇంద్రమ్మ ఇల్లు పార్టీలు అడగకుండా నేను ఇచ్చాను, ఎన్టీఆర్ హౌసింగ్ కూడా పార్టీలు అడగకుండా నేను ఇచ్చాను. దాని తర్వాత ఈ ఊర్లో ఇక్కడ దగ్గదాపు ఒక 20 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్లు ఇచ్చాను ఎంతో మందికి. ఇంటింటికి వచ్చి ఇచ్చిన విషయం మీ అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నా. ఒకటి
అది కూడా ఏ పార్టీ అని అనకుండా నాకు వచ్చిన అవకాశం అనే ఉద్దేశంతో మా వాళ్ళకి నేను సాయం చేసిన విషయం నేను గుర్తు చేస్తా ఉన్నా.